హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్ టు ఫ్రెండ్. ఈ వీడియోలో మొన్న రీసెంట్గా వచ్చిన రావ్ బహదూర్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ సత్యదేవ్ అండ్ వెంకటేష్ మహా డైరెక్షన్లో రాబోతుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్ర రహస్య మూవీ బాగానే ఉంటుంది, మనందరికి బాగా కనెక్ట్ అయిన మూవీ అది. అండ్ వెంకటేష్ మహా తీసిన 2 సినిమాలు కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ 2 కూడా మంచి హిట్సే. చాలా సైలెంట్ మూవీస్, చాలా కనెక్టెడ్గా ఉంటాయి మూవీస్. చూసినంతసేపు బోర్ కొట్టవు, చాలా మంచిగా అనిపిస్తాయి. సత్యదేవ్ విషయానికి వస్తే అతను ఎలాంటి యాక్టరో మనకు అందరికీ తెలుసు. ఈజ్ ఎ వర్సటైల్ యాక్టర్. అంటే ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా, ఎన్ని గెటప్స్ ఇచ్చినా కూడా తను అందులో లీనం అయిపోతాడు. అటువంటి యాక్టర్ మన సత్యదేవ్. బ్లఫ్ మాస్టర్ నుంచి మొన్న వచ్చిన కింగ్డమ్ మూవీ వరకు అతని యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. బ్లఫ్ మాస్టర్ అయితే నేనైతే చాలా పిచ్చోండి ఆయన సినిమా వచ్చిన తర్వాత. ఎందుకంటే అందులో ఉన్న యాక్టింగ్ ఆ లెవెల్లో ఉంటే, ఆ డైలాగ్స్కి, ఆ స్క్రిప్ట్కి, ఆ క్యారెక్టర్కి తను మాత్రమే చేయగలనన్న రేంజ్లో చేస్తాడు ఆ సినిమా. ఇంకొంచెం డిఫరెంట్గా అక్షయ్ కుమార్ రామ్ సేతు మూవీలో కూడా ఒక క్యారెక్టర్ చేశాడు, హనుమాన్ క్యారెక్టర్. ఉన్న కాసేపైనా కూడా ఆ క్యారెక్టర్ చాలా డెప్త్గా ఉంటుంది. సినిమా అంతా అయిపోయిన తర్వాత అక్షయ్ కుమార్ కంటే సత్యదేవి ఎక్కువ గుర్తుంటాడు ఆ సినిమాలో. ఎందుకంటే అతనికి ఇచ్చిన ఆ క్యారెక్టర్ రోల్ కానీ అందులో తను లీనమైన విధానం ఏదైతే ఉందో మనకు బాగా నచ్చుతుంది ఆ మూవీ. సత్యదేవ్ ఇన్నోసెంట్ సైడ్ క్యారెక్టర్స్ చూడాలంటే ఉమా మహేశ్వర ఉగ్ర రహస్య మూవీ చూడొచ్చు. అండ్ ఇంకో సైడ్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చూడాలంటే బ్లఫ్ మాస్టర్, మొన్న వచ్చిన జిబ్రా, చాలా బాగుంటాయి మూవీస్. ఈ 2 సైడ్స్ సత్యదేవ్కి ఉంది. అందుకే అతను వర్సటైల్ యాక్టర్స్ అని పిలువబడతాడు అందరితో. డైరెక్టర్ వెంకటేష్ మహా గురించి మాట్లాడుకోవాలనుకుంటే తను తీసిన కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. ఫస్ట్ కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో మనం ట్రావెల్ అవుతున్నామా క్యారెక్టర్స్తో అన్న రేంజ్లో ఉంటుంది స్క్రిప్ట్ కానీ, ఆ సినిమా కానీ. క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా మనం గెస్ చేయలేం ఆ సీన్ని. ఎప్పుడైతే క్లైమాక్స్ రివీల్ అవుతుందో అప్పుడే సినిమా వేరే రేంజ్కి వెళ్తుంది. అందులో ఉన్న సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఏదైతే చిన్న పిల్లడు వయసు నుంచి వయసు వచ్చి పెళ్లి చేసుకునే దాకా ఆ మధ్యలో జరిగే స్టోరీ అంతా చాలా నీట్గా అండ్ క్లీన్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ సేమ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇప్పుడు రావ్ బహదూర్ టీజర్లో కూడా సత్యదేవ్ యాక్టింగ్ స్కిల్స్ ఏదో క్లియర్గా కనిపిస్తున్నాయి. టీజర్ చూసుకుంటే కొన్ని డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తుంది. కొన్ని ఫ్రేమ్స్ ఏమో హర్రర్ జోనర్లా కనిపిస్తుంది, ఇంకో కొన్ని ఫ్రేమ్స్ ఏమో లవ్ స్టోరీ అన్నట్టుంది. అండ్ ఇంకోటి లేదా ఇదంతా ఒక భవనంలో జరిగే మిస్టరీస్ గురించా అనేది ఉంది. కానీ సత్యదేవ్కి కొన్ని క్లోజప్ షాట్స్ పడ్డాయి. ఆ క్లోజప్ షాట్స్లో తన యాక్టింగ్ ఏందో కళ్ళ గట్టి తెచ్చి చూపించిండు. అండ్ తన కెరియర్లోనే ఇది చాలా డిఫరెంట్ జోనర్ మూవీ. ఇది చూడ్డానికి సత్యదేవ్ సైకోపాత్లా కనిపిస్తున్నాడు ఈ టీజర్ చూసిన తర్వాత. అండ్ ఇంకోటి, అనుమానమే పెనుభూతం అనే డైలాగ్తో టీజర్ ఇంకో రేంజ్కి వెళ్ళింది. వెంకటేష్ మహా డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ టీజర్ మొత్తం ఒక 90sలో జరిగే స్టోరీలా ఉంది. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అంతా అంతే ఉంది. ఆ లొకేషన్స్ కానీ, ఆ లుక్స్ కానీ, ఆ చుట్టూ ఉన్న వెదర్ కానీ, ఆ సినిమాటిక్ ఫ్రేమ్స్ కానీ టోటల్ 90sలో జరిగే స్టోరీలా ఉంది. అండ్ మన సత్యదేవ్కి ఆ రాజు గెటప్ ఏదవుతుందో సేమ్ కూడా అందే ఉంది, 90sలో జరిగే స్టోరీలానే ఉంది. సత్యదేవ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ చేసిన మూవీస్ నుంచి మొన్న వచ్చిన మూవీస్ వరకు కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి కూడా ఉండదు, అలా అని తక్కువ చేసి చూడడానికి కూడా ఏమి ఉండదు. ఎప్పుడు చూడ మిడిల్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో ఉంటాడు తను ఎప్పుడు. అండ్ ఈ మూవీ సత్యదేవ్ కెరియర్లో ది బెస్ట్ అనిపించేలా ఉంది. ఎందుకంటే తను తీసిన ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ టీజర్లో మొత్తం 3 షాట్స్ ఉంటాయి. ఫస్ట్ టీజర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కెమెరా ముందుకు వస్తాడు. సెకండ్ షాట్ లవ్ స్టోరీస్తో, కానీ లవ్ స్టోరీ అనగానే గడ్డం ఉంటుంది, కానీ మనోడికి ఈ మూవీలో కొంచెం గడ్డం డిఫరెంట్గా ఉంది. ఆ షాట్ ఒకటి. టీజర్ ఎండింగ్ షాట్ రాజు గెటప్ వేసుకొని కార్లో నుంచి దిగుతూ ఉంటాడు. అది ఇంకైతే పీక్స్. ఇంకా నాకైతే రావ్ బహదూర్ టీజర్ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.